ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 36వ శ్లోకము. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగారశుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. సాంబ సదాశివ శంకర, నేను నీ భక్తుడనైనాను కాబట్టి నా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అనుకున్నాను. శరీరాన్ని మనసుని శుద్ధి చేసుకుంటే కానీ నీ యొక్క కరుణ నాకు లభించదు అని అనుకున్నాను. అనుకొని భక్తి అనేటువంటి దారంతో మనస్సు అనేటువంటి చెంబులో నీళ్లు నింపి భక్తి అనేటువంటి దారంతో ఆ చెంబుకు కట్టి సంతోషము అనేటువంటి జలాన్ని ఆ చెంబులో నింపి నీ పాదకమలాలు అనేటువంటి మామిడి చిగుళ్లను, మామిడాకులే నీ పాదాలుగా భావించి ఆ చెంబులో పెట్టి జ్ఞానము అనేటువంటి కొబ్బరికాయను ఆ మామిడి చిగుళ్ళ పైన ఉంచి సత్వగుణంతో ఎంతో ప్రేమ నిండినటువంటి హృదయంతో మంత్రోచ్చారణతో నాకు తెలిసినటువంటి శ్లోకాలతో మంత్రాలతో నేను నా శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాను. శంకర, నేను నీ భక్తుడనైనాను కాబట్టి నా శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నా మనస్సునే ప్రధానంగా చెంబుగా చేసుకున్నాను. దానికి భక్తి అనేటువంటి దారాన్ని కట్టాను. సంతోషము నీ భక్తుడినైన కారణంగా నాలో ఉప్పొంగిన సంతోషాన్ని ఆ చెంబులో నీటిగా పోసుకున్నాను. ఆ చెంబు పోసుకొని మామిడి చిగుళ్ళని, మామిడాకులని నీ పాదాలుగా భావించి ఆ చెంబులో ఉంచి దానిపైన జ్ఞానము అనేటువంటి కొబ్బరికాయను దానిపైన పెట్టి ఎంతో భక్తితో, ఎంతో సత్వగుణంతో, ఎంతో భక్తితో నీ మంత్రాలని, నాకు వచ్చిన శ్లోకాలని, నాకు వచ్చిన రీతిగా, నాకు వచ్చిన విధంగా నీకు నేను పుణ్యవచనాన్ని ప్రకటిస్తున్నాను. శంకర, ముందు నా శరీరాన్ని, నా మనసుని శుద్ధి చేసుకుంటేనే నువ్వు నా హృదయంలోకి ప్రవేశించవు అని నేను భావించి నా హృదయం నిండా నిన్నే నింపుకుంటున్నాను. శంకర సదాశివ. ఓం శ్రీమాత్రే నమః.